లేదమ్మా పాపం వాళ్ళు అడ్జస్ట్ చేయిస్తారు సవర్ ఉండాలి వాళ్ళు ప్రాబ్లం ఏం లేదు సవర్ ఉండాలి బాణ బాణ రా ఇక్కడ మాజీ ఉపాధ్యక్షుడు నరసింహరెడ్డి అన్న చూడు ఏంలే ఇప్పుడు ఈ ఊర్లో పాపం రోడ్ ప్రాబ్లం ఉంది వాళ్ళకి వయసు అయింది అట్లీస్ట్ ఒక డేట్ ఫిక్స్ చేసి నువ్వేమో ఎత్తుకొచ్చి ఈడే ఏడన్నా పెట్టుకునేసి నువ్వు అవునా సరే కాదు ఇప్పుడు నువ్వు వీడే ఇప్పుడు వాళ్ళకి వచ్చేది కష్టమవుతుందా వద్దు సార్ నేను ఒక ఐడియా చెప్తాను చూడండి మంచిపల్లికి వేయించుకోండి 35 కార్డులు సార్ మంచినీళ్ళు 105 2 ಬೂತ್ ಇದಾವೆ 35 ಕಾರ್డులు అంటే ఎన్ని కేజీలు బియ్యం వస్తుంది ಎರಡು ರನ್ ಮಾಡ್ತಾರೆ వస్తుంది 3-4 క్వింటాలు 5 క్వింటాలు ఇప్పుడు ఒక డేట్లోనే ఇస్తావా అది ఒక్కొక్కరికి వేరే వేరే డేట్లో లేదు సార్ అందరికి అట్లా చేసే కాయలే ఒకే కితా ఇస్తారు కదా 3 దినాలు 4 దినాలు వారం అంతా ఇస్తాను కాదన్నా ఒక మనిషి అయినా వీళ్ళకి ఒక దినం చెప్పిడిసి అట్లా అయ్యాలి సార్ అప్పుడు మేడం నమస్కారం బన్నీ అమ్మ వీళ్ళు తహసీల్దార్ మేడం వాళ్ళు మంచనహಳ್ಳಿ తహసీల్దార్ మేడం వాళ్ళు నమస్కారం వాళ్ళు అట్లా వచ్చే కాయలే ఇప్పుడు చెప్తాం అనుకో బుద్ధిమంతపల్లికి రాండి అని చెప్పి మనం అనౌన్స్ చేస్తాము వాళ్ళు మార్కెట్కి అక్కడ ఇక్కడ పోయి ఉంటారు అందరూ వచ్చేళ్ళ అందుకే అన్నూరులకి చెప్తాము వాళ్ళకి ఏం తొందరలు ఊరికి ఏం తొందర చేయలేదు సార్ వాళ్ళు ఏమంటాండేది అంత దూరం వచ్చే కష్టం వీళ్ళే మంచోళ్ళే మేము చెప్తాం వినండి వీళ్ళు మంచోళ్ళే వీళ్ళు మేము పోతే దౌర్నికి వచ్చింటారు వాళ్ళకి బిర్యానీ అంటే అంటారు వాళ్ళు క్యూలా వాళ్ళు క్యూలా ఉండేవాళ్ళు వాళ్ళు ఇడిచిచ్చాలి అలా క్యూవే అందరికీ క్యూవే ಟೋಟಲ್ 5 ಊರು ಸರ್ ಅವ್ರಿಗೆ ಇರೋದು ನಮಗೆ 2 ಡಬ್ ಸಪ್ರೇಟ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಕಂಬತ್ನಹಳ್ಳಿ ಮತ್ತು ಹೊಸಹಳ್ಳಿ ಮಿಣಕುಂಗೂರ್ಕಿಗೆ ಅದೊಂದು ಬುದ್ಧಮಂತನಹಳ್ಳಿ ನಮ್ಗೆ ಚೇಂಜ್ ಮಾಡಿಕೊಡಿ ಒಂದು ಬೂತ್ ಮಾಡಿಕೊಡ್ರಿ ನಮಗೆ ಮೇಡಮ್ ಈಗ ಇವರು ನೋಡಿ ಆ್ಯಕ್ಸಸ್ ನಾನು ನೋಡಿದೆ ಈಗ ಬಂದೆ 2 ಕಿಲೋಮೀಟ್ರ್ ದಾರಿ ಇಲ್ಲ ಇವ್ರೇನು ಹೇಳೋದು ನಾವು ಅಕ್ಕಿಗೆ ಹೋದರೆ ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಸಂಜೆವರೆಗೂ ವೆಯ್ಟ್ ಮಾಡ್ತೀವಿ ವಯಸ್ಸಾಗಿರೋರೆಲ್ಲ ಹೇಗೆ ಹೋಗೋದು ಅಂತ ಹಾಂ ಪಾಪ ಇವರೆಲ್ಲ ಇಲ್ಲಿ నడుಕೊಂಡು ಹೋಗಿ సార్ పోనీ నేను దినం తెచ్చి ఇస్తాను నువ్వు ఒక దినము ఫిక్స్ చేసి వాళ్ళకంతా చెప్పిడే అన్న ఇప్పుడు ఒక దినం ఫిక్స్ చేస్తారు మీరు ఉండేది మీ జవాబారి ఉండేది మా జవాబారి చూడు దీనికి మీరు ఒప్పుకోవాలా ఇప్పుడు వాళ్ళు ఒక దినము ఒక పని చేయమండో ఊర్లో ఇప్పుడు ఒక పని చేయమండో అన్నా నువ్వు ఈ ఊడు పెద్దోళ్ళది నీది ఒక వాట్సాప్ గ్రూప్ నా ఆఫీస్ ఇంకా నా పిఏ అంతా ఉంటారు నువ్వు వచ్చే దినము నువ్వు ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టు అందరికీ తెలుస్తుంది ఆయన ఏపిచ్చాడు తీసుకుంటారు అదొకటి చేయనా పాప పేదవాళ్ళు తెలుసుకుంటారన్నా కదన్నా నేను చెప్తాను నేను ఇప్పుడు ఈవిడే ఆర్డర్ చేపిస్తాను వస్తా ఉంటారు వాళ్ళు చెప్పాలా నేను లేదు నేను ఇప్పుడు చెప్తాను ఆయనమ్మా నెలకు ఒక దినము ఊర్లోకి ఒక దినము మైక్లో అనౌన్స్ చేపిస్తాను తెచ్చి సీడీ జాస్తి కాదు ఇప్పుడు వీటికి ఒక దినం వస్తుడే వాళ్ళు పెద్దవాళ్ళు మీకు కష్టం తెలుసు అవన్నీ ఇంకొక దినం వస్తాడు ఆపద్దు మీరు ఎవరు మిస్ కాకుండా మీరు ఇంట్లో ఉండి ఇప్పించుకున్నాను నువ్వు ఒక పని చేయనా ఈ ఊరికి వచ్చినాడు పొద్దున్నే 6-6:30కి వచ్చిడే వచ్చే వాళ్ళు కూలి గీలికి పోయక ముందు ఇచ్చి వెళ్ళిపో మీరు 11-12కి వస్తే వాళ్ళు పాపం తిరుగు ఏమన్నా సర్వర్ అంటే అది 8 గంటలకి ఓపెన్ అయ్యేది అంటారు ఒక్కొక్కసారి 8 గంటలకే సర్వర్ నెట్వర్క్ ఉంటుంది ನಾನು ರೆವಿನ್ಯೂ ಮಿನಿಸ್ಟರ್ ಹತ್ರ ಫಾಲೋ ಅಪ್ ಮಾಡಿ ನಾನು ಮಾಡಿಸ್ಕೊಂಬರೋದು ನನ್ನ ಜವಾಬ್ದಾರಿ ನೀವು ನನಗೆ ಅದು ಪ್ರಪೋಸಲ್ ಒಂದು ಆಯ್ತಣ್ಣ ಮೇಡಮ್ ಈ ರಸ್ತೆ ಯಾವಾಗ ತೆರವುಗಳು ಇದೆಯಂತೆ ಸರ್ವೆ ಆಗಿದೆ ಅಂತೆ ಅನುದಾನ ನಾನು ಹಾಕ್ಸ್ಕೊಟ್ಟು ನಿಮ್ಗೆ ತಾಲೂಕು ಆಫೀಸ್ಗೂ ಅನುಕೂಲ ಹಾಂ ಒಂದು JCB ತೆರವುಗೊಳಿಸಿದ್ರೆ ಮೇಡಮ್ ಇವ್ರಿಗೆ ರೋಡೇ ಇಲ್ಲ ಮೊನ್ನೆ ನೋಡಿ 2 ಡೆತ್ ಆಗಿದೆಯಂತೆ ಕರೆಕ್ಟಾಗಿ ಇನ್ ಟೈಮ್ಗೆ ಹೋಗೋಕ್ಕಾಗದೆ ಅಲ್ವಾ ಅದು ನೀವು ತೆರವುಗೊಳಿಸಿದ್ರೆ ಅಣ್ಣ ನಾನು ಇಮಿಡಿಯೇಟ್ ಯಾವುದೋ ಒಂದು ಅನುದಾನ ಹಾಕ್ತೀನಿ రోడ్ వేపిస్తాను సార్ ఇంకొకటి ఏమంటే మాకు అంగన్వాడీ పిల్లలు ఆతకి ఆ రోడ్ వచ్చాక ఆతకు పోవాల పిల్లలు అంగన్వాడీకి ದೊಡ್ಡವ್ರು ಹೋಗ್ತಾರೆ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಅಂಗನವಾಡಿಗೆ ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು ಅದೇ ಈಗ ಕಾನೂನಲ್ಲಿ 400 ಜನಸಂಖ್ಯೆ ಇರಬೇಕು ಒಂದು ಅಂಗನವಾಡಿಗೆ ಅಂತಿದೆ ಅದು ಬಿಟ್ಟು ಬೇರೆ ಏನಾದರೂ ಇದ್ದರೆ ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ ಸ್ಪೆಷಲ್ ಪರ್ಮಿಷನ್ ಒಂದು ಅಂಗನವಾಡಿಗೆ ಊರಿನ ಜನಸಂಖ್ಯೆ 400 ಜನ ಅಂತಿದೆ ಅಣ್ಣ ಕಾನೂನಲ್ಲಿ ನೋಡೋಣ ಅದು ಬಿಟ್ಟು ನಾನೀಗ ಅವ್ರನ್ನ ಕೇಳಿ ಏನಾದರೆ ಅದು ಅನುಕೂಲ ಮಾಡ್ತೀನಿ ಈಗ ರೋಡ್ ಅಂತೂ ಮೇಡಮ್ ಅವ್ರು 4-5 ದಿನದಲ್ಲಿ JCB ತೆರವುಗೊಳಿಸ್ತೀವಿ ಆದಷ್ಟು ಬೇಗ ರೋಡ್ ಹಾಕ್ಕೊಡ್ತೀನಿ
ಆದಷ್ಟು ಬೇಗ ರೋಡು ಆ ಮನೆಗಳದ್ದು ಮತ್ತೆ ಆ ಸ್ಮಶಾನದ್ದು ಹಂಗೆ ಹೇಳಿ ಆ ಸ್ಮಶಾನದ್ದು ಮೇಡಮ್ శ్మశానకు వేరే రోడా ఇదే రోడ్ అవుతుంది ఈ రోడ్ కాదు సార్ దానికి రోడ్ ఉంది కనీసం దాన్ని సర్వే చేసి మా రోడ్ ಸರ್ವೇಯರ್ ಮೇಡಮ್ ಈಗ ನೋಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಮೇಡಮ್ ಈ ಊರಿಗೆ 35 ಗುಂಟೆ ಏನೋ ಸ್ಮಶಾನಕ್ಕೆ ಇದೆಯಂತೆ ನೀವು ಸರ್ವೇಯರ್ನ ಯಾವಾಗ ಕಳಿಸ್ತೀರಾ ಮ್ಯಾಮ್ ಈ ವೀಕಲ್ ಒಳಗೆ ಸರ್ವೇಯರ್ ಮೇಡಮ್ ಸರ್ವೆ ಮಾಡಿಸ್ಬಿಡಿ ಸರ್ವೆ ಮಾಡಿಸಿ ಸ್ಮಶಾನಕ್ಕೆ ದಾರಿ ಇರಬೇಕು ಮತ್ತು ಅವ್ರ ಜಮೀನವರು ಯಾರೂ ಅವ್ರಿಗೆ ತೊಂದರೆ ಕೊಡಬಾರ್ದು ಮತ್ತು ಸಾವಾಗಿ ಇವ್ರು ತಗೊಂಡು ಹೋಗುವಾಗ ಇನ್ಸಲ್ಟ್ ಥರ ಮಾತಾಡ್ತಾರೆ ನಮಗೆ ನೋವಾಗುತ್ತೆ ಅನ್ನೋದು ಅವ್ರ ಬಾಧೆ ಅದನ್ನೆಲ್ಲ ಕೂರಿಸ್ಬಿಟ್ಟು ಆ ಜಮೀನವ್ರನ್ನ ಅದು ಸರ್ವೆ ಮಾಡಿಬಿಡಿ అన్న ఒక వారంలో సర్వే అవుతుందన్న ఇది ఒక 4 నాళ్ళ క్లియర్ రోడ్ సద్యానికి జేసీబీలో క్లీన్ చేపిస్తాము తిరిగి బన్నీ సార్ రోడ్ వేయించేద్దాం నేను అయినంత బిర్న ప్రకాష్ అన్న అయినంత బిర్న నేను మెయిన్ నీడ్ మేము అందుకే చాలా చెప్పకపోలే ఉండేది ఆ మూడు మాకు చేస్తే ఆమెకి మేము ఎట్లా బతుకుంటాము అవసరం ఉండే చెప్తా అన్నాం చాలా చెప్పకపోలే మేము మాట ఇచ్చినాము ఎన్నికి అందుకే అడిగింది ఎలా అంటే మాట ఇచ్చి గెలిపించినాం లీడ్ ఇచ్చినాం సార్ ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలిపించినాం లీడ్ ఇచ్చినాం మాకు రోడ్ చేపియాలని చెప్పినాం చెప్పింది లేదు 2-3 కితాలు అన్నోళ్ళు ప్రకాశం అందరూ అన్రే నేను అనుదానం వచ్చి ఇంక వద్దాము రొంత లేట్ అది కోడ్ ఆఫ్ కండక్ట్ అంతా వస్తే అది వర్క్ చేస్తారా లేదన్న ఎంపీది వచ్చే తిరిగా పంచాయతీలు అధ్యక్షులది వచ్చే ఇప్పుడు నేను వచ్చినాను కదా మీ ఊరికి వచ్చినాను ఇప్పుడు మీకు ఏపిస్తానమ్మా